కథ ధర్మయ్య ఎద్దు. పూర్వం మయూఖ రాజ్యం అని ఒక రాజ్యం ఉండేది. ఆ రాజ్యంలో విష్ణుపురి అని గ్రామం ఉండేది. ఆ గ్రామంలో ధర్మయ్య అనే రైతు ఉండేవాడు. అతను చాలా పేదవాడు. తన పేదరికం చేత ఒక ఎద్దును కూడా కొనలేకపోయాడు. దాంతో అతనే నాగలి చేతబట్టుకుని తన పొలాన్ని దున్నుకునేవాడు. అతని అవస్థ చూసిన అతని భార్య, ఎన్ని రోజులు ఇలా మీరొక్కరే కష్టపడతారు? మనం ఎలాగైనా ఒక ఎద్దును కొందాం, దాంతో మీకు శ్రమ తగ్గుతుంది అంది. నాకు ఎద్దును కొనాలనే ఉంది, కానీ ఏం చేస్తాం, మన వద్ద అంత ధనం లేదు కదా అన్నాడతను బాధగా. మీరలా బాధపడకండి, మనిద్దరం కష్టపడి కొంత ధనాన్ని కూడబెడదాం. ఆ కూడబెట్టిన ధనంతో మనం ఒక ఎద్దుని కొందాం అంది ధర్మయ్య భార్య. సరే అన్నాడు ధర్మయ్య. ఆనాటి నుండి వారిద్దరూ కష్టపడి పనిచేయసాగారు. ఆ పని మీద వచ్చిన ధనాన్ని కూడబెట్టసాగారు. కొన్నాళ్ల తరువాత వాళ్ళు కోరుకున్నంత ధనాన్ని సంపాదించారు. చూడండి, ఇప్పుడు మన వద్ద ఒక మంచి ఎద్దును కొనగలిగినంత ధనం సమకూరింది. మీరు రేపే సంతకు వెళ్లి ఒక మంచి ఎద్దుని కొని తీసుకురండి అంది అతని భార్య. మర్నాడు ధర్మయ్య తాను కూడబెట్టిన ధనాన్ని తీసుకుని పొరుగురులో జరిగే సంతకు వెళ్లాడు. అదే సంతకి కాంతయ్య అనే వ్యక్తి తన ఎద్దుతో వచ్చాడు. కాంతయ్య అదే గ్రామంలో నివసించేవాడు. అతని వద్ద 2 ఎద్దులున్నాయి. అందులో ఒకదానికి అనుకోకుండా జబ్బు చేసింది. అంతేకాదు, ఆ ఎద్దు కాలుకి ఏదో పుండు రేగింది. అది రోజురోజుకు పెద్దదవ్వసాగింది. ఆ పుండు వల్ల కలిగే నొప్పిని తట్టుకోలేకపోయిన ఎద్దు ఆ బాధ వల్ల మునిపటిలా హుషారుగా పనిచేయలేకపోయింది. ఎప్పుడూ ఎదుటివారిని మోసం చేస్తూ సాటి మనుషుల పట్ల, జంతువుల పట్ల జాలి లేని కాంతయ్యకు ఆ ఎద్దు బాధ చూసి కోపం కలిగింది. ఇలాంటి జబ్బున్న ఎద్దు ఎందుకు పనికిరాదు. దీనిని కనుక ఇంట్లో ఉంచినట్లయితే దీనికి ఆహారం పెట్టాలి, దీని బాగోగులు చూసుకోవాలి. ఇలాంటి దానికి ఆహారం పెట్టి ధనం వృధా చేసుకోవడం అవివేకం. దీని పుండుకు గుడ్డ కట్టి దీనికి 2 రోజులు మంచి ఆహారం పెడతాను. దాంతో దాని ముఖం కళకళలాడిపోతుంది. ఆ తరువాత దానిని సంతలో అమ్ముతాను. దాంతో దానికి ఆహారం పెట్టి వైద్యం చేయించే బాధ తగ్గటమే కాదు, దానిని అమ్మడం వల్ల ధనం కూడా వస్తుంది. ఒక్క ఉపాయంతో 2 లాభాలు అనుకుని తన ఎద్దు కాలికి పసుపు రంగు గుడ్డతో కట్టుకట్టి దానిని సంతకు తీసుకువచ్చాడు. దేవుడా, ఒక మంచి అమాయకుడు దొరికేలా చూడు. ఎలాగోలా అతన్ని మోసం చేసి ఈ ఎద్దును వదిలించుకుని కనీసం 100 వరహాలతో ఇంటికి తిరిగి వెళ్లేలా చూడు. నీవు నా కోరిక తీర్చినట్లయితే నేను గుడికి వచ్చి నీకు అభిషేకం చేయిస్తాను అని దేవుణ్ణి వేడుకోసాగాడు కాంతయ్య. వెంటనే సంతలో ధర్మయ్యను చూసిన కాంతయ్యకు తాను వెదుగుతున్న అమాయకుడు దొరికాడనిపించింది. అతను వెంటనే ధర్మయ్య వద్దకు వెళ్ళి, మీరు ఎద్దును కొనడానికి వచ్చారా అని అడిగాడు. అవును అన్నాడు ధర్మయ్య. నా వద్ద ఒక ఎద్దు ఉంది. ఆ ఎద్దుని మేము దైవంలా భావించేవాళ్ళం. దాని కాలికి పసుపు వస్త్రం కట్టి దైవంలా పూజించేవాళ్ళం. ఆ ఎద్దు కాలు పెట్టిన చోటల్లా మాకు బంగారం పండేది. కానీ ఏం చేస్తాం, దురదృష్టం కొద్దీ నా భార్యకు జబ్బు చేసింది. దానికోసం ఉన్న ధనమంతా ఖర్చయింది, కానీ నా భార్యకు మాత్రం బాగోలేదు. ఇక చేసేదేం లేక ఉన్న కాస్త పొలాన్ని కూడా అమ్మేశాను. అయినా ఆ ధనం కూడా సరిపోలేదు. ఇక నా దగ్గర మిగిలింది ఈ ఎద్దు మాత్రమే. అయినా పొలం లేని నేను ఈ ఎద్దునేం చేసుకుంటాను? అందుకే ఎంత బాధేస్తున్నా తప్పని పరిస్థితుల్లో ఇదిగో దైవం వంటి ఈ ఎద్దును అమ్మడానికి ఇలా సంతకు వచ్చాను. ఇక్కడికొచ్చి చూస్తే ఇక్కడున్న అందరూ పని చేయించుకోవడానికి ఎద్దును కొనేవారే, కానీ మనకింత సహాయపడుతున్న ఈ గొప్ప ప్రాణిని ప్రేమించేవారే కనిపించడం లేదు. ఇక చేసేదేం లేక నా ఎద్దుతో వెనుదిరిగి వెళ్దాం అనుకుంటుండగా మీరు కనిపించారు. మిమ్మల్ని చూస్తుంటే చాలా మంచివారిలా ఉన్నారు. మీ వంటి మంచివారు ఉన్న చోట నా ఎద్దు ఉంటే తాను సురక్షితంగా ఉండడమే కాదు, దానికి తగిన గౌరవం కూడా దొరుకుతుంది. మీరు నా ఎద్దుని దైవంలా చూసుకుంటారని మాటిస్తే నేను నా ఎద్దును మీకు అమ్ముతాను. లేదంటే ఇక చేసేదేముంది, వెనుతిరిగి వెళ్లడమే అన్నాడు కాంతయ్య బాధ నటిస్తూ. కాంతయ్య చెప్పిందంతా విన్న ధర్మయ్యకు తను చెప్పిందంతా నిజమనిపించింది. అతను ఎద్దు కాలుకున్న పసుపు గుడ్డను చూసి కాంతయ్య నిజంగానే ఆ ఎద్దును దైవంలా పూజిస్తున్నాడు అనుకున్నాడు. వెంటనే కాంతయ్య అడిగిన 100 వరహాలను అతనికిచ్చి ఆ ఎద్దుని దైవంలా చూసుకుంటానని మాటిచ్చి ఆ ఎద్దుని తీసుకుని తన ఇంటికి వెళ్ళాడు ఆనందంగా.
ధర్మయ్యను మోసం చేసి తాను అనుకున్నట్లుగా 100 వరహాలను సంపాదించినందుకు చాలా సంతోషపడి ఆనందంగా ఇంటికి వెళ్ళాడు కాంతయ్య. ధర్మయ్య ఎద్దుని తీసుకురాగానే ఆనందంతో దానిని చూడ్డానికి వచ్చిన అతని భార్య ఆ ఎద్దుని చూసి చూడడంతోనే దానికి జబ్బు చేసిందన్న విషయాన్ని గుర్తించింది. అయ్యో, ఎవరో మిమ్మల్ని మోసం చేసి జబ్బు చేసిన ఎద్దుని మీకు అమ్మారు, ఇంతకాలం నుండి సంపాదించిన సొమ్మంతా మోసగాడి పాలైందే అని బాధపడింది అతని భార్య. బాధపడకు లక్ష్మి, ఏం జరిగినా మన మంచికే అనుకుందాం. అయినా మనకు ఇంతే ప్రాప్తం ఉందేమో. ఇలాంటి ఎద్దుని కొన్నామని బాధపడడం మానేసి ఎలాగైనా దీని జబ్బుని నయం చేయడానికి ప్రయత్నిద్దాం. పాపం ఈ ఎద్దు ఈ జబ్బుతో ఎంత బాధపడుతోందో ఏంటో అన్నాడు ధర్మయ్య. ధర్మయ్య భార్యకు తన భర్త చెప్పినట్లు చేయడమే మంచిదనిపించింది. ఆ రోజు నుండి వాళ్లు దాని జబ్బు తగ్గడానికి సరైన ఔషధాలని ఆ ఎద్దుతో తినిపించసాగారు. దానికి మంచి ఆహారం పెట్టసాగారు. దానిని సొంత బిడ్డలా ప్రేమగా చూసుకోసాగారు. కొన్నాళ్ల తరువాత వారి ప్రయత్నాలన్నీ ఫలించి ఆ ఎద్దు జబ్బు తగ్గడమే కాకుండా అది చాలా ఆరోగ్యంగా తయారైంది. ధర్మయ్య ఆ ఎద్దుని తనతో పాటు పొలానికి తీసుకెళ్లసాగాడు. ఆ ఎద్దు సహాయంతో పొలాన్ని దున్నసాగాడు. కాంతయ్య చెప్పినట్లే ఆ ఎద్దు కాలు పెట్టిన చోటల్లా బంగారంలా పంట పండసాగింది. కొన్నాళ్లకి ధర్మయ్య ఆ ఊరిలోకల్లా గొప్ప ధనవంతుడయ్యాడు. తనకు సాయం చేసిన ఎద్దుని ధర్మయ్య దంపతులు ప్రేమగా చూసుకోసాగారు. అందుకే అంటారు పెద్దలు, మంచి చేసేవారికి ఎప్పుడూ మంచే జరుగుతుందని. నిజమే కదా?